లిస్ట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ గివెన్ బై అని అడుగుతున్నారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ద సోవియట్ యూనియన్, ఆస్ట్రేలియా, ఇటలీ అండ్ కెనడా. సో ముందుగా కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి, ఉమ్మడి జాబితా. ఓకే, సో కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి అంటే వేర్ సెంట్రల్ అండ్ స్టేట్ హ్యాస్ ద పవర్ టు మేక్ లాస్ ఆన్ వన్ సబ్జెక్ట్. అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఒకే అంశం మీద చట్టాలు చేసేటువంటి అవకాశం అనేది ఉంది అన్నమాట. ఒకవేళ సెంట్రల్ లాకి స్టేట్ లాకి మధ్యన ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే సెంట్రల్ లా షెల్ ప్రివేల్. అయితే ఈ యొక్క కాన్సెప్ట్ని మన భారతదేశము ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ఆస్ట్రేలియా నుంచి. ఓకే, సో కాంకరెంట్ లిస్ట్ గురించి చెప్పాము. మన భారత రాజ్యాంగంలో ఈ యొక్క కాన్సెప్ట్ మనకి 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పబడింది. ఓకే, 7th షెడ్యూల్. సో 7th షెడ్యూల్లో మనకి మొత్తం 3 లిస్టులు ఉన్నాయండి. ఒకటి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, అలాగే కాంకరెంట్ లిస్ట్. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అన్నమాట. సో మనకి యూనియన్ లిస్ట్లో అన్నీ కూడా నేషనల్ ఇంపార్టెన్స్ ఉండేటువంటి కాన్సెప్ట్సే కవర్ అయి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, రైల్వేస్ ఇవన్నీ. సో లోకల్ మ్యాటర్స్ అన్నీ లైక్ అగ్రికల్చర్ కానివ్వండి ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్లో చెప్పబడి ఉంటాయి. ఓకే, సో ఒకవేళ మనకి ఈ మూడు లిస్టుల్లో గనక లేని సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే దాన్ని మనము రెసిడ్యూరీ పవర్స్ అని అంటాం అన్నమాట. రెసిడ్యూరీ పవర్ అని అంటాం. ఓకే, సో ఈ ఎంటైర్ కాంకరెంట్ లిస్ట్లో ఒకప్పుడు మనకి మొత్తం 47 సబ్జెక్ట్స్ అనేవి ఉండేవండి. ఆ తర్వాత యాజ్ ఆన్ టుడే ద టోటల్ సబ్జెక్ట్స్ ఆర్ 52. ఓకే.